హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బ్యాంకాక్ వెళ్తున్నాం. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం. అండ్ అక్కడ లగేజ్ ఎక్కువ అవడం వల్ల తీసుకున్నారా? సో ఎంత? మళ్ళీ ఎక్స్ట్రానా? ఎక్స్ట్రా 7 kg అవి కూడా పెద్ద వింతలు విడుదలలు జరిగాయి. ఈ మళ్ళీ ఏమైంది? పేమెంట్ పే చేస్తే అక్కడ పేమెంట్ అవ్వలేదు. అబ్బా. అదే సేమ్ టైం మనం ఇప్పుడు హ్యాండ్ క్యాష్ ఇచ్చాం. 5,000 చెప్తే 1,300 బేరం ఆడడం ఎయిర్పోర్ట్ లో. అట్లా ఉంటుంది మనతోటి. సో మీ అందరం అక్కడ గ్యాదర్ అయ్యి వీడియో తీసుకుంటున్నాం. సో మన వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ అన్నమాట, ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. సుధాకర్ గారు నటించేస్తున్నాడు, నటించకుండా జీవించ. సో ఇక్కడ ఏంటి రోజు అయిపోయిందా? ఫ్యామిలీ డిస్కషన్, ఫ్యామిలీ మిస్ అయిపోతున్నట్టున్నావు అప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, ట్రావెలింగ్ టు బ్యాంకాక్ విత్ మై స్కూల్ చెడ్డీ బడ్డీస్. అండ్ ఇక్కడ మేము చిన్నది లేదా ట్రై చేసాం. ఓకేనా? ఇక్కడ ఉంది ఇక్కడ. నీకు మొన్న ఫోన్ పే చేశాను, గూగుల్ పే చేశాను రా. మీరు అవన్నీ చేయకండి. నియో స్కాన్ పెట్టాను కదా, నియో స్కాన్ చేయండి. అంత అమౌంట్ స్కాన్ వెళ్తుంది. స్కాన్ అంటే పెట్టండి కొట్టారు కదా ఆల్రెడీ. వద్దొద్దు, స్కాన్ ఓపెన్ అరే ఇదేంటి అట్లా వేసినట్టు ఉండి అలా చేస్తాను. నేను దూరం చేస్తాను. చికెన్ అయిపోయింది. చికెన్ అయిపోయిన తర్వాత అందులో చూడండి రా, వీడియో తీస్తున్నాను. గేట్ నెంబర్ 12 వెళ్ళాం. జోన్ 12 ఇచ్చారు. సో ఓకేనా? హాయ్ చెప్పారు అందరూనే. సో వీడియో తీస్తాను ఒకటి కానీ అయిపోతుంది. సో మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. సో ఫైనల్గా ఈరోజు కుదిరింది. సో ఈ వీడియో తీస్తుంది Entering into నా the పేరు brand. వాసు. అండ్ నాతో పాటు తీసాను. 6 మెంబర్స్ వచ్చారు. తిరిగిపోదాం. వీడు సుధాకర్ అండ్ వినయ్. ఎక్కడికి వెళ్తున్నారా? నేను మాత్రం బ్యాంకాక్ వెళ్ళట్లేదు, తీర్థయాత్రలకు వెళ్తున్నాను. నా వెనకాల ఉమా అండ్ సి. వీడు వస్తున్నాడు కదా, షార్ట్ ఫిల్మ్ వీడు సుధీర్ అన్నమాట. అండ్ తన పేరు హాయ్ చెప్తున్నారు శ్యామ్. సో నా బ్యాక్ సైడ్ వచ్చి హాయ్ చెప్తున్నాడు. వీడే గ్యాంగ్ లీడర్ సుధీర్. ఓకే. సో అయిపోయింది. మరి నన్ను అవుట్ తీస్తారా? అందరూ వెళ్ళిపోతున్నారు. ఒరే నేను తీస్తున్నాను రా, నన్ను అవుట్ తీస్తారా? సో మాకు ఏంటంటే సరే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ చేసాం. పాస్ తీయాలి. రే వంశీ అది పట్టుకో ఒకసారి. అరే వినయ్కి ఇచ్చేయండి రా, ఫస్ట్ అవర్ ఉంటారు పట్టుకోండి. ఇది లాస్ట్లో ఉన్న వాళ్ళు కవర్ అయిపోతారు. లేకపోతే నన్ను ఫస్ట్ ఇచ్చేసేయండి. చూడండి ఓకే పంటలంతా మాట్లాడతాం. నెక్స్ట్ చూడు ఓకే ఓకే ఆఫీస్కు సెటిల్ అయ్యాక Ladies and gentlemen, as your safety is our concern, we will now demonstrate to you the safety features of this aircraft. We ask for your full attention to the cabin crew in front of you. టికెట్ కాస్ట్ 8,000 పడింది.
This is your టు అండ్ ఫ్రో seatbelt. కలిపి 16,000 చేంజ్ పడింది. సో అలాగే బ్యాంకాక్ వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి To fasten, చెక్ ఇన్ insert the metal చేసేటప్పుడు tip మనకి into the రిటర్న్ buckle and tighten టికెట్ the belt by ఒకటి pulling on the చేసుకున్నాడు. buckle అండ్ strap. అలాగే అక్కడ హోటల్ స్టే ఎక్కడ ఉంటామని చెప్పేసి డీటెయిల్స్ తీసుకున్నాను. సో చెక్ ఇన్ లగేజ్ మనకి 7 kgs ఇంటర్నేషనల్ జరుగుతుంది. సో మనకి అడిషనల్ లగేజ్ కావాలంటే మనం 7 kgs కానీ 15 kgs కానీ 20 kgs కానీ బుక్ చేసుకోవచ్చు. సో కేజీ అరౌండ్ అంటే 400 to 500 పడుతుంది. 7 kgs 1,500 అలా ఛార్జ్ చేశారు. 20 kgs కావాలంటే ఒక 7,000 రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారు. సో మనం 20 kgs ఎక్స్ట్రా లగేజ్ తీసుకున్నాం. మాకు ఇంకా 7 kgs ఎక్స్ట్రా పడింది. సో ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్. చాలా ఖాళీగా ఉంది. ఫ్లైట్ అనమాట 10:30 అంటే 11:15కి ఫ్లైట్. మనకి 2 hours ఎర్లీగా చెక్ ఇన్ అవ్వాలి. వెబ్ చెక్ ఇన్ చేసుకున్నాక 1 hour అలా లీజర్లో మొత్తం మనకు టైం తగ్గింది లగేజ్. సో ఎక్కగానే ఫ్లైట్ స్టార్ట్ అయింది. టేక్ ఆఫ్ అయ్యే ముందు మొత్తం లైట్లు ఆపేసాడు. సో నైట్ వ్యూ ఆఫ్ వైజాగ్ ఇది కెన్ సీ. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీయండి రా. నేను వీడియో తీస్తున్నాను, ఇంకొకరు ఫొటోస్ తీయండి. ఎవరు టైం లెస్ పెడుతున్నారు? ఓకే. ఏంట్రా ఏ పిక్స్? సో మేము ఆల్మోస్ట్ 9 డేస్కి ప్లాన్ చేసుకున్నాం. సార్ సో 28 బయలుదేరాం. 28 అంటే 7th రిటర్న్ టికెట్స్ 7th బుక్ చేసుకున్నాం. సో ఈలోపు మేము కవర్ చేయాలి ప్లేసెస్ ఏంటంటే 9 days బ్యాంకాక్ 3 days స్టే చేద్దాం. తర్వాత ఫూకెట్లో 3 days, పటాయాలో 3 days. బట్ ఫస్ట్ రీచ్ అవ్వగానే బ్యాంకాక్, అక్కడి నుంచి మేము ఫూకెట్కి ప్లాన్ చేసుకుంటున్నాం. ఫూకెట్ కాదు, పటాయాకి ప్లాన్ చేసుకుంటున్నాం. పటాయాలో 3 days స్టే చేసి అక్కడి నుంచి ఫూకెట్లో 3 days స్టే చేసి రిటర్న్ ఫూకెట్ నుంచి బ్యాంకాక్కి రీచ్ అయ్యి బ్యాంకాక్లో అక్కడ లోకల్ సైట్ సీయింగ్ అని చూసుకొని ఫైనల్గా వైజాగ్ రిటర్న్ అనమాట. 7th నైట్ సేమ్ 11 o'clock నైట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు నైట్ ఆఫ్ వైజాగ్. సో ఆల్మోస్ట్ 2 hours 40 minutes 50 minutes జర్నీ. సో వన్స్ బ్యాంకాక్ రీచ్ అయ్యే టైంకి 4 అని మెన్షన్ చేశాడంటే ఇక్కడ ఐఎస్టీ టైమింగ్స్ గాలి ఎక్కువ ఉంది కదా. అవర్ హెడ్ ఉందన్నమాట బ్యాంకాక్. సో మేము రీచ్ అయ్యే టైంకి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుందని చెప్పి అన్నారు. సో మేము ఇక్కడ రీచ్ అయ్యి 11కి స్టార్ట్ అయితే 11, 12, 1, 2 మేము ఎర్లీగా రీచ్ అయిపోయాం. అక్కడ ఒక 15-20 minutes ఎర్లీగా రీచ్ అయ్యాము. సో యూ కెన్ సీ ద నైట్ వ్యూ ఆఫ్ వైజాగ్ పోర్ట్ అనుకుంటా ఇదంతా. చూసారుగా షిప్ ఫుల్ లైట్లతో జోజుగులా ఆడుతుందా. మామూలుగా లేదు వైజాగ్ నైట్. సో ఆల్మోస్ట్ అలాగా మనం 2.5 రైల్వే స్టేషన్ రా. చాలా కొంచెం నైట్ టైం ఆ టోల్ గేట్ అనుకుంటా. పట్టడం కష్టం అనిపించింది ఫ్లైట్లో. చూసారు కదా అక్కడితో ఇంకా బీచ్ లైట్స్ స్టాప్ పోర్ట్ బీచ్ అనుకుంటా. అసలు ఇంకా అక్కడి నుంచి లైట్స్ ఏం లేవు. అక్కడ లైట్స్ సో మనకి ఏంటంటే ఫ్లైట్ స్టార్ట్ చేస్తారనమాట. దొరికే చాలా థైలాండ్ స్టార్ట్ అంటే ఫ్లైట్లో ఎక్కగానే ఫస్ట్ చేశారు. సో అవి కూడా షార్ట్స్లో తీసుకున్నారు. తీసుకున్నారు.
మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఓకే సుధీర్ గారు బొర్ర అడ్డేస్తున్నాడు రా. సో అది సుధీర్ నీ ఇది పెట్టుకోరా చాంగ్. ఈ ఛానల్ ఓకే ఓకే డన్. వినయ్ లేడు. బేబీ లేదు. సో నేను ఒక సాంగ్ తీసుకున్నాను. ఓకే సో అక్కడి నుంచి కంటిన్యూస్ జర్నీ 2 hours 3 hours కూర్చోాలంటే కొంచెం చిరాకు అనిపించింది. బట్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. సో మధ్యలో నా ఫోన్ కింద పడిపోయింది. సో ఇదంతా నైట్ అక్కడ నేను ఫోన్లో ట్రాక్ చేశాను. ఐఫోన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం మనం ఎక్కడున్న లొకేషన్ అనేది క్లియర్గా ట్రాక్ అవుతుందన్నమాట మ్యాప్స్లో చూసుకుంటే. సో లొకేషన్ దాన్ని బట్టి నేను ఫైండ్ అవుట్ చేయగలిగాను. వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్కి అవ్వలేదు, ఎందుకంటే నేను చూసిన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికి అవ్వలేదు. సో నేను వాళ్ళకి లొకేషన్ చెప్తున్నాను, రేపు పలానా దగ్గర ఉన్నాం చూడండి అని చెప్పేసి పైనుంచి కిందకి విండో సీట్ నుంచి చూసాను అనమాట. చూడు ఆ చివరిని కూడా లైటింగ్ మళ్ళీ అది సెపరేట్గా ఉంది. సో మనం ఇక్కడ బ్యాంకాక్ నైట్ వ్యూ చూడొచ్చు. సో లీడ్గా ఉన్నది బ్యాంకాక్ నైట్ వ్యూ కూడా. అది కానీ స్ట్రైట్ రోడ్స్ అవి ఏంటో అర్థం కాలేదు, కానీ చాలా స్ట్రైట్ అవే ఇది ఉంది. లైన్స్ టైప్లో రివర్ దగ్గర అలాగే ఉంది చూస్తే. స్ట్రైట్ హైవేస్ అన్నీ.
కింద వాటర్ రా ఇది. రోడ్ చూడ భలే ఉంది. స్ట్రైట్ రోడే ఇంకా. అదే వాకింగ్ స్ట్రీట్. నేను ఫస్ట్ డే మరి ఇక్కడికి చెట్లే 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 ఇది మెట్రో మారుతాడు. మెట్రో మాల్ రా సుధీరు. తిప్పుతున్నాడు చూడు, కింద పడుకోబెట్టాడు. అబ్బో కట్ చేస్తున్నాడు. వెరీ గుడ్. ఏది అన్ని ఎయిర్పోర్ట్లాగా ఉన్నాయి తన్నగా. టైం ల్యాబ్స్ పెడితే మొబైల్ కదలకూడదు. రోడ్డు మీద దిగిపోతే వీడియో తీస్తున్నాను సార్. నార్మల్ వీడియో తీస్తున్నాను. సో ఇది మా గ్యాంగ్ అనమాట. 7 members ట్రావెల్ చేస్తున్నాం. కింద వాటర్ ఉందిరా. బ్యాంకాక్ ల్యాండ్ అయిపోతున్నాం. కానీ నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది బ్యాంకాక్ది. వచ్చారా? సో ఫైనల్గా బ్యాంకాక్ రీచ్ అయ్యాం. 2-3 ఎయిర్ప్లైన్లు కనబడ్డారా? 4-5. సో అందరూ కొంచెం ఎక్సైట్గా పెట్టావు కిందన. ఫస్ట్ టైం అందరికి ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది. సో ఎలా ఉంటుంది ఏంటి, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఫైనాన్షియల్ కరెన్సీ కూడా మాకు అవ్వట్లేదు కదా. సో ఎలా ఫేస్ చేస్తాం అనేది చూడాలి. సో కమింగ్ జర్నీ అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. సో అందరికీ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత కరెన్సీలో ఎలాగా చేంజ్ చేసుకుంటారు పెట్టి అక్కడ తెరుతుంది బే. సో ఛాలెంజింగ్ అనేది మేము ఎలాగా ఓవర్కమ్ చేస్తాం అనేది మేము నెక్స్ట్ కమింగ్ జర్నీ వెళ్దాం వెళ్దాం. ఎలా అనిపించింది ఓకే.และตรวจน้ำสิ่งของท่านให้เรียบร้อยก่อนที่จะลงจากเครื่องให้นางทองสายการบินแอร์เอเชียกัปตันพัชรพงศ์นักบินผู้ช่วยคณิตตลอดจนพนักงานต้อนรับทุกคนขอขอบพระคุณทุกท่านที่ร่วมเดินทางกับเราในวันนี้และหวังเป็นอย่างยิ่งว่าจะได้ต้อนรับท่านในต่อไปสำหรับค่ำคืนนี้ขอบพระคุณและสวัสดีค่ะ
The guests have just landed at Dongmen International Airport, Bangkok, Thailand, and the local time now is a quarter to 4 a.m., which is 1 hour 30 minutes ahead of India local time. And for your safety, please remain seated and fasten your seatbelt. To take care when opening the overhead compartments before leaving the aircraft, please check that you have all your belongings and travel documents with you. On behalf of Asia, we would like to thank you very much for flying with us today. It was a pleasure having you on board, and we look forward to serving you again soon. For today, thank you. Have a pleasant day. ప్రారంభం వచ్చిందని మళ్ళీ పనిష్మెంట్ ఇచ్చి పైకి ఎగరమన్నాడు. ఇదేంటి డీడీకే ఏడీకే డీసీ బోస్టీకే. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం సక్సెస్ఫుల్గా. సో ఏదో దీని పేరు ఏదో ఉంది కదరా మన టికెట్ సబ్స్క్రైబ్ డిఎంకే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్ ఎలా ఛాలెంజింగ్ ఫేస్ చేస్తాం అనేది కమింగ్ ఓవర్ వీడియోస్లో చూడండి. మీకు ఈ వీడియో కానీ బాగా నచ్చినట్టయితే జస్ట్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. చూసారా, ప్లీజ్ డూ ఫాలో మీ. అలా కూర్చోడైతే. Thank you for watching the video till the end.